బ్రాండ్స్ సెలూన్స్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. అక్కడ పనిచేసే వాళ్ళని మీరు అడిగితే ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే దేవబంధ్ అని చెప్తున్నారు. మీకు ఎక్కువగా మీకు షేక్పేట, టోలీ చౌకీ, బంజారా హిల్స్, మీరు ఎవరిని 5 పని చేస్తే అందరూ 4 దేవబంధ్ అంటారు. ఇలాంటివన్నీ డాట్స్తో కనెక్ట్ చేస్తే ఇప్పుడు యూపీ సీఎం యోగి హత్యకు కుట్రకి హైదరాబాద్ కేంద్రంగా ఏదో నడుస్తుందనే అనుమానాలు పోలీసులు చెప్పారని కాదు కానీ అనే అనుమానాలు సామాన్య జనానికి కూడా వస్తుంది. అంటే యాక్చువల్లీ నిజంగా మొన్నటికి మొన్న యూపీలో ఒక ATS పోలీసులు, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, వాళ్ళు మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాము, CCTV ఫుటేజ్ల ద్వారా సర్వీలియన్స్ చేస్తున్నటువంటి ఒక పెద్ద ర్యాకెట్ని, వీళ్ళు టెర్రరిస్ట్ లింక్స్ ఉన్నటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఆ విచారణలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. దానికి ఈవెన్ విజయవాడలో అరెస్ట్ చేసిన వాళ్ళకి లింక్ ఉంది, దానికి రైజిన్ కి లింక్ ఉంది, దానికి హైదరాబాద్ లో ఎక్కడో ఒక ఇంట్లో పెట్టుకుని వాడు రైజిన్ తయారు చేయడానికి కావాల్సినటువంటి పదార్థాలు సేకరిస్తున్నటువంటి అంశము వెలుగులోకి వచ్చింది. అండ్ దానికి బెంగాల్లో జరుగుతున్నటువంటి ఈ క్రూడ్ బాంబ్స్ తయారు చేస్తున్నటువంటి వ్యవహారాలకి లింక్ వచ్చింది. అంటే ఇదంతా కలిసి ఒక పెద్ద టెర్రర్ నెక్సస్ నెట్వర్క్ లాగానే బిల్డ్ చేసుకుని ఉన్నారు. ఇందులో ఏం జరుగుతుందంటే ఆపరేషన్స్, చాలా సీరియస్ ఇష్యూ, ఆపరేషన్ సింధూర్ తర్వాత చావు దెబ్బతిన్నటువంటి పాకిస్తాన్, ఫీల్డ్ మార్షల్ అయినటువంటి అసీం మునీర్ ఇవాళ తనను తాను మళ్ళీ ఒక్కసారి ప్రూవ్ చేసుకోవడానికి, అంటే ఆయనకున్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ముల్లాలు, మౌల్వీలు, పాకిస్తాన్లో ఉన్నటువంటి మత ఛాందసవాదులు, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ నడిపించే వాళ్ళందరికీ కూడా అసీం మునీర్ తన స్థాయిని చూపించుకోవాలనంటే భారతదేశంలో ఒక పెద్ద బ్లాస్ట్ లాంటిది జరగాలి. బికాజ్ వాళ్ళ డాక్ట్రైన్ అది, వి బ్లీడ్ ఇండియా ఇంటూ 1000 cuts అనేది వాళ్ళ మొదటి నుంచి కూడా వాళ్ళు జియావుల్ హక్ టైం నుంచి కూడా వాళ్ళు పెట్టుకున్న డాక్టరేట్. సో వాళ్ళు డైరెక్ట్గా నేరుగా ప్రత్యక్ష యుద్ధంలో గెలవరు. అందుకే పరోక్షంగా ఇలా భారతదేశంలో ప్రచ్ఛన్న యుద్ధం చేస్తుంటారు టెర్రరిస్టుల ద్వారా. దానికోసం పూర్తిగా నిఘా ఏర్పాటు చేసి సర్వీలియన్స్ చేస్తూ ఉన్నారు. అంటే బేసికలీ రెక్కి నిర్వహిస్తున్నారు ఈ దేశంలో. మీరు ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం, యూపీలో ఘజియాబాద్లోనే అరెస్ట్ చేశారు. యూపీ ఘజియాబాద్, అహ్మదాబాద్, గుజరాత్ అహ్మదాబాద్, అటు లక్నో దగ్గర కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమందిని కశ్మీర్లో అరెస్ట్ చేశారు, ముర్షిదాబాద్లో అరెస్ట్ చేశారు కొంతమందిని. సో ఇట్లా రకరకాల ప్లేసుల్లో అరెస్ట్ అవుతున్నారు. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లో కొంతమంది, విజయనగరంలో ఒక టెర్రర్ మాడ్యూల్ని ధ్వంసం చేయడము, కాకినాడలో చేయడము, అండ్ కింద తమిళనాడులో కూడా ఇట్లాంటి యాక్టివిటీస్ ఉన్నాయని చూడడము, PFIకి సంబంధించిన కార్యకలాపాలన్నింటినీ కూడా ఆపడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్లో ఏం జరిగింది, మేడ్చల్లో ఒక హోటల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ముబారక్ హోటల్ అని ఒక హోటల్లో పనిచేస్తున్నాడు. ఆ హోటల్లో పనిచేస్తున్నటువంటి జయీద్ ఖాన్ అనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. 22 సంవత్సరాల వయసు ఉన్నది జయీద్ ఖాన్కి. వీడికి విచారణలో తేలుతున్న విషయం ఏంటంటే, వీడికి ఈ తుపాకీలు అంటే ఇష్టం, గన్స్ అంటే ఇష్టం, ఫైర్ ఆర్మ్స్ అంటే ఇష్టం. దాన్ని ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసుకుంటూ ఉంటాడట. ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ మొత్తం ఆ పేజ్లో అవన్నీ తీసే సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసే దాన్ని బేస్ చేసుకుని కొంతమంది ఈయనని అప్రోచ్ అయ్యారు, ఎంగేజ్ చేశారు. ఈ ISIకి సంబంధించిన ఎవరంటే ISI ఉగ్రవాదులు ఎవరంటే అబీద్ జాట్, రషీద్, వీళ్ళిద్దరూ ఆ యూపీలో ఘజియాబాద్లో అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులు. వీళ్ళకి లింక్ ఉందన్నమాట. సో వాళ్ళకి లింక్ని తీస్తే ఇక్కడ ఒకడు ఉన్నాడని తెలిసింది. వీడేంటి అని అంటే కనుక వీడిని నిజంగానే వాడికి ఏదో గన్స్ మీద వీటి మీద కొంత ఫ్యాసినేషన్ ఉండడం వల్ల వీడు ఇలా అటువైపు వెళ్తున్నాడు అనుకోవడానికి లేదు. అని అడిగారు పోలీసులు, నువ్వు ఏంటి గన్ల వల్ల, లేకపోతే ఏదో ఒక అమాయకుడా ఇది కాదా అని అంటే కనుక, ఇస్లామిక్ స్టేట్ కోసం పనిచేయాలన్నది నా లక్ష్యము, అందుకోసమే ఈ పని చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. సో పాకిస్తాన్తో సంబంధాలు నెరపడం కోసం, అంటే ఇట్లాంటి వాళ్ళని వీడు ఏం చేశాడు పని అని అంటే కనుక, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారి PA నెంబర్లు, యూపీ మినిస్టర్ల నెంబర్లు, యూపీకి సంబంధించినటువంటి కీలక సమాచారం ఏదైతే ఉంటే ఆ సమాచారాన్ని అంతా కూడా ఇతను చేరవేస్తున్నాడు. అంటే రెక్కీ నిర్వహించడం, ఎప్పుడెప్పుడు కాన్వాయ్ మూమెంట్స్ ఎప్పుడు ఉంటాయి, మినిస్టర్లు ఎప్పుడు ఎక్కడి నుంచి ఎటుపోతారు, ఎవరు ఎక్కడ ఏ పని చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మన తెలంగాణకు సంబంధించి ఇక్కడ ఉన్నట్టుగా ఉన్నాడు, కానీ వాడు మొత్తం యూపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తున్నాడు, యూపీ రిలేటెడ్, అంటే అనుమానం రాకుండా. అండ్ ఎక్కడ అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఎక్కడ ఎవరు ఇందాకన్నారు నిజంగానే కొన్ని సెలూన్స్లో కనబడుతున్న వాళ్ళు. ఇప్పుడు మనం అర్బన్ కంపెనీ లాంటి యాప్స్లో చూస్తే, ఇప్పుడు నేను కూడా కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్పారు. యాక్చువల్లీ వాళ్ళు చూస్తే వాళ్ళు ఏదో ఇల్లు క్లీన్ చేయడం కోసమని వస్తారు. ఎక్కడి నుంచి అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, బంగ్లాదేశ్ చొరబాటుదారులు అక్కడ SIR ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఉంటారు. వాళ్ళు ఎక్కువ సౌత్ ఇండియా మీద ఫోకస్ చేసుకుని ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. బికాస్ ఇక్కడ ఏంటంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి సర్వీలియన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏమైతుందంటే, ఇక్కడ ఈజీగా మనము ఇన్ఫిల్ట్రేట్ అవ్వచ్చు.